గైస్ ఈ వీడియోలో 2024 ఐపీఎల్‌కి ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి వెళ్తారా లేదన్నది, ఇంకా ఎలా జరిగితే ప్లేఆఫ్స్‌కి వెళ్తారన్నది ఒకసారి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఏంటంటే మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోవట్లేదు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్‌ని ఆల్‌లో పెట్టుకుంటేనే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ఫాస్ట్‌గా వస్తది. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్‌ని ఆల్‌లో పెట్టుకుని ఉండండి. ఇంకా మనం మ్యాటర్‌కి వచ్చేస్తే ఫస్ట్ పాయింట్స్ టేబుల్ చూద్దాం. ఈసారి పాయింట్స్ టేబుల్‌లో కాంపిటీషన్ అయితే టఫ్‌గా ఉంది. ఆల్మోస్ట్ ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అయిపోయినట్లే. ఇంకా నెక్స్ట్ కేకేఆర్ 6 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ గెలిచారు. ఇంకా వాళ్ళు 8 మ్యాచెస్‌లో 5 లేదా 4 మ్యాచెస్ గెలిస్తే కేకేఆర్ కూడా ప్లేఆఫ్స్‌కి కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఇంకా నెక్స్ట్ సీఎస్కే, ఎస్ఆర్హెచ్ కూడా సేమ్ అని చెప్పాలి. అందుకే నేను ఫస్ట్‌లో ఈసారి ప్లేఆఫ్స్ కాంపిటీషన్ టఫ్‌గా ఉంది అని చెప్పాను. 10 టీంలో కేవలం 4 టీంలే ప్లేఆఫ్స్‌కి వెళ్తాయి. అలాగని ఫస్ట్ 7 మ్యాచెస్‌లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ప్లేఆఫ్స్‌కి వెళ్తారని కాదు. వాళ్ళకి ప్లేఆఫ్స్‌కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటది. ఎందుకంటే ఐపీఎల్ గురించి మనందరికీ తెలిసిందే. వరల్డ్ మొత్తంలో ఇదే పెద్ద లీగ్. ఇంకా అలాగే ప్రతి టీం కూడా స్ట్రాంగ్‌గా ఉంటది. పాయింట్స్ టేబుల్‌లో నెంబర్ 10లో ఉన్న టీము నెంబర్ 1 టీంను కూడా ఓడించగలదు. కాబట్టి సీజన్ ఫస్ట్ హాఫ్‌లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసి సెకండ్ హాఫ్‌లో పర్ఫార్మెన్స్ చేయకపోతే ప్లేఆఫ్స్‌కి వెళ్ళడం కష్టమైపోతది. ఐపీఎల్‌లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టీం అయితే లీగ్ మ్యాచెస్ కంప్లీట్ అయ్యేసరికి టాప్ 2 ప్లేస్‌లో ఉండగలుగుతారో ఆ టీమే 90% ఛాంపియన్స్ అవుతారు. కాబట్టి ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కి వెళ్ళడమే ఇంపార్టెంట్ కాదు. మెయిన్‌గా టాప్ 2 ప్లేస్‌లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి సీజన్‌లోనూ చూస్తున్నాం. ఏ టీమ్స్ అయితే టేబుల్‌లో టాప్ 2 ప్లేస్‌లో ఉండగలుగుతాయో ఆ టీమ్సే 90% ఛాంపియన్స్‌గా నిలుస్తాయి. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ కాంపిటీషన్ అయితే చాలా టఫ్‌గా ఉంది. మేబీ ఈసారి టీము ప్లేఆఫ్స్‌కి వెళ్ళాలి అంటే ఒక్కొక్క టీము 9 మ్యాచెస్ గెలవాలి. మరి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటుంది ఆర్సీబీ గురించి. మరి ఆర్సీబీ ప్రెజెంట్ 14 మ్యాచెస్‌కి 7 మ్యాచెస్ ఆడారు. ఆ 7 మ్యాచెస్‌లో కేవలం ఒక్క మ్యాచే గెలిచారు. మరి ఇప్పుడు ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి వెళ్ళాలి అంటే చాలా కష్టం. అలాగని ఛాన్సు లేకుండా లేదు. ఆర్సీబీ ఆడబోయే మిగతా 7 మ్యాచెస్‌కి 7 మ్యాచెస్ గెలవాలి. ఇంకంతేకాకుండా కొన్ని మ్యాచెస్ వన్ సైడ్‌గా గెలిచి స్ట్రైక్ రేటు పెంచుకుంటే అప్పుడు మిగతా టీంల పర్ఫార్మెన్స్ బట్టి ఆర్సీబీకి ప్లేఆఫ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి ఆర్సీబీ ఆడబోయే 7కి 7 మ్యాచెస్ గెలవాల్సిందే. ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా ప్లేఆఫ్స్‌కి వెళ్ళడం ఈ సీజన్‌లో సాధ్యమే కాదు. కాబట్టి ఆర్సీబీ ఇక్కడ నుంచి ఆడబోయే ప్రతి ఒక్క మ్యాచ్ కూడా గెలవాలి. ప్రజెంట్ ఆర్సీబీ టీం అయితే సెట్ కాలేదు. ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా ఆర్సీబీ బ్యాటింగ్‌లో కొద్దో గొప్ప పర్వాలేదనిపిస్తున్నారు కానీ బౌలింగ్ వచ్చేసరికి ప్రతి మ్యాచ్‌లోనూ ఫెయిల్ అయిపోతున్నారు. కాబట్టి ఆర్సీబీ నెక్స్ట్ మ్యాచ్ నుంచి మంచి బౌలింగ్‌ని సెట్ చేసుకుని వెళ్ళాలి. అంతేకాకుండా పిచ్‌కి ఏ బౌలర్స్ అయితే సెట్ అవుతారో ఆ బౌలర్స్‌ని ప్లేయింగ్ లోన్‌లో పెడితే ఇక ముందు జరగబోయే మ్యాచెస్ ఆర్సీబీ గెలవడానికి అవకాశం ఉంటది. మరి ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి వెళ్తారా లేదన్నది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే మన ఛానల్లో డైలీ క్రికెట్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్‌ని ఆల్‌లో పెట్టుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.